ఈరోజు క్లాస్ లో బ్లీచ్ క్లాస్ చేస్తున్నాం. ఓకేనా? బ్లీచ్ అనేది ఎవరెవరు చేసుకో, ప్రెగ్నెంట్ లేడీస్ చేయించుకోకూడదు. అంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదమ్మా, ఊరికేలా ముట్టుకుంటేనే వాళ్ళకు మనం కొట్టినా కొట్టకపోయినా కానీ వాతలు పడుతూ ఉంటాయి. సెన్సిటివ్ ఉంటుంది, ఆవిరికి తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకు కూడా చేసుకోకూడదు. ట్యాన్ రిమూవర్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. మంచి బ్లీచ్, మంచి కంపెనీ గవర్నమెంట్ ఎఫ్ఐసి ప్రొఫెషనల్ క్రీమ్ అంటే కంపెనీ ఏది మా అంటే స్కిన్ పైన ఫేస్ పైన హెయిర్స్ ఉంటాయి కదమ్మా, చిన్న చిన్న హెయిర్స్. ఆ హెయిర్ వచ్చేసి స్కిన్ లెక్కి మారిపోతాయి. హెయిర్ వచ్చేసి మన ఫేస్ పైన ఉండే హెయిర్ మన స్కిన్ ఏదుందో ఆ కలర్ లెక్కి మారి మనకు బయటకి కనిపించదు. హెయిర్ ఉన్న డస్ట్ స్కెల్స్ అన్ని నీట్ గా యాక్టివ్ గా అవుతాయి. గ్లో ఏది ఉందిరా తొందరగా అంటే బ్లీచెస్ ఉన్నాయి. మంచి రిజల్ట్, ఇన్స్టెంట్ గ్లో ఉంది, చాలా బాగుంది రిజల్ట్. ఓకేనా? అదే సెన్సిటివ్ అమ్మాయి, ఇంకొక వైట్ గా ఉండే అమ్మాయికి ఇలా టచ్ చేస్తే రెడ్ అయిపోతుందేమో అనేటట్టుకుంటారు చూడండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాకోకుండా ఈ అమ్మాయితో పాటు బాగా యాక్టివ్ ఉన్న అమ్మాయి హెయిర్ బ్యాండ్ అంటాం. ఫస్ట్ అమ్మాయికి క్లియరా, చాలా ఘాటుగా పొరపాటున వేసామంటే ఇలా అన్నామనుకో ముక్కులో పోయి పొరపాటున క్రీమ్ కూడా వెళ్ళచ్చు. సో అందుకని ఫేషియల్ బ్లీచ్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే మనం మసాజ్ చేసేటప్పుడు చెవులు ముందరకు వేసుకోవచ్చు. క్లియర్ అమ్మా? నెంబర్ 2 హెయిర్ బ్యాండ్ వేసాము. నెంబర్ 3 వచ్చేసి స్పంజ్ వాటర్ లోకి వేస్తే ఒక వితిన్ 1 సెకండ్ లో ఇది పెద్దగా మారుతుంది. ఓకేనా? మన చేతికి అందుతుంది బాగా, మనం క్లీన్ చేయడానికి కానివ్వండి. నీట్ గా చూడండి, అయిపోయింది. చేయనట్టుగా చేసుకోవాలి. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత ఏదో ఒక క్లెన్జింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఏదో మసాజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఫేస్ పైన వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పడకుండా జాగ్రత్త వహించాలి. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మొత్తం క్రీమ్ నెక్కుతో సహా ఇలా కలుపుతున్నా. నెక్కుతో నేను ఎక్కడ చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ చేస్తున్నా, తర్వాత కిందికి వస్తున్నా, తర్వాత ఇలా చిన్న కప్పు తీసుకోవాలమ్మా, ఇంతకంటే చిన్నది తీసుకోవాలి. ఓకేనా? తర్వాత యాక్టివ్ క్రీమ్ వేస్తున్నా. ఫస్ట్ ఏం వేస్తున్నా? యాక్టివ్ క్రీమ్. ఏంటండి నేను ఎంత వేస్తానంటే జస్ట్ పిన్ చేస్తా, రాగి గింజ అంతే వేస్తా. చూడడానికి స్కిన్ యాక్టివ్ గా ఉంటుంది, కాకపోతే వాళ్ళకి స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. క్రీమ్ కి అప్లై, నాకు క్రీమ్ లేదు కానీ బౌల్ పూస్తున్నా మొత్తం. కానీ ఇలాగ అనుకుంటూ బౌల్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. అంటే ఆ యాక్టివ్ పౌడర్ అనేది ఒంటరిగా ఉండకూడదు, ఎక్కడ కనిపించకూడదు. లో కూడా అంటాం ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా అప్లై చేసుకుంటాం. క్లియర్ అమ్మా? ఇలాగా. ఓకేనమ్మా? ఇలా మనము డిన్నర్లో ఇలాగా ఇప్పుడు నేను ఇలా చేస్తే వచ్చింది కదా, ఇలా టచ్ చేస్తే అలాగా వచ్చేయాలి. మనం నువ్వు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో చేసుకోవాలి.